సోదరుల తరపున విచ్చేసినటువంటి వారి కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులు, అలాగే కమ్మ సోదర సోదరీమణులు, కూటమి కుటుంబ సభ్యులు అందరికీ నా నమస్కారం. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత సోదరులు బ్రహ్మం చౌదరి గారిని తొలి అధ్యక్షుడిగా, కార్యవర్గం సభ్యులుగా, డైరెక్టర్గా నియమించడం జరిగింది. మనం ఖచ్చితంగా సోదరుడు బ్రహ్మం గారికి నేను చెప్పడం జరిగింది, మన సమాజంలో, కమ్మ సమాజంలో చాలా అంతరాలు ఉన్నాయి. విమానాల్లో తిరిగేవాళ్ళు ఉన్నారు, రోజువారీ కూలి పనులు చేసుకునేవాళ్ళు ఉన్నారు. ఈ కమ్మ సమాజంలో చదువుకుంటున్న బిడ్డలు ఎందరో ఉన్నారు. వాళ్ళందరికీ మనం ఆదరించాల్సిన అవసరం ఉంది. ప్రతి ప్రాంతంలో కూడా కమ్మ జన సేవా సమితులు, కమ్మ సంఘాలు ఏర్పాటైనాయి. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే స్థానికంగా ఉన్నటువంటి ఈ సమాజాల మధ్య విభేదాలు, చిన్న చిన్న స్వల్ప గొడవలతో యాక్టివ్గా నడవలేకపోతూ ఉన్నాయి. మన సోదరులు నా ఉద్దేశంలో చేయాల్సిన తొలి చర్య ఏంటంటే వాళ్ళ మధ్య ఉన్న విభేదాలు ఉంటే కనుక పరిష్కరించి ఆ సంఘాలు సాఫీగా జరిగేటట్టుగా చూడాల్సిన బాధ్యత ఉంది. అంతేకాకుండా చాలామంది రాజకీయ నాయకులు నేను కమ్మోండి అని చెప్పుకోవడానికి కొంచెం ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎక్కడా పడాల్సిన అవసరమే లేదు. సగర్వంగా మనం చెప్పుకుందాం. మన కులాన్ని గౌరవించడంలో ఎక్కడా తప్పు లేదు. కానీ ఇంకొక కులాన్ని ద్వేషించటమో, ఎదుటి వేరే కులాన్ని ఉద్దేశించి అవమానకరమైన మాట్లాడటం తప్పు తప్పితే, ఒకానొక సందర్భంలో పెద్దలు, మాజీ ముఖ్యమంత్రి గౌరవనీయులు కొణిజేటి రోసీ గారు ఒక మాట చెప్పారు. భారత సమాజంలో ఉన్న జనాభాలో అన్ని కులాలు కలిసిన జనాభాలో అన్ని కులాలు కలిసి ఉన్నాయి, ఇమిడి ఉన్నాయి. మనం వీలయ్యి సమాజానికి కనుక సేవ చేయదలుచుకుంటే 140 కోట్ల ప్రజానీకానికి, జనానికి మేలు చేయండి. లేకపోతే మన హిందూ సమాజం, భారత సమాజం కులాలుగా ఉంది కాబట్టి కనీసం మీ కులంలో అయినా కొద్ది మందికి సేవ చేయండి. తద్వారా భారతదేశానికే సేవ చేసిన వాళ్ళు అవుతారే తప్పితే మీ కులానికి చేసినట్టో, మీ కులానికి ఆపాదించినట్టో కాదని ఒక సందర్భంలో చెప్పారు. నేను నిర్మోహమాటంగా, నిర్భయంగా గడిచిన 15 సంవత్సరాలు బట్టి నందిగామ కమ్మ సంఘానికి గౌరవాధ్యక్షుడిగా నేనే ఉన్నాను. అక్కడ ఎన్నో చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ చాలామందికి తెలుసు, నేను చాలామందిని దానికి ఆహ్వానించడం జరిగింది. మనం ఏ ఒక్క కులాన్ని ద్వేషించాల్సిన పని లేదు. కానీ మన సమాజానికి కొన్ని సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే ఎన్నో ఆర్థిక అసమానతలు, వెనకబడి ఇబ్బందులు పడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నప్పటికీ మనం ఒక అద్దాల గదిలో మన సమాజం కూర్చోవటం జరిగింది. ఎవరికి తోసినా తొయ్యకపోయినా గత ప్రభుత్వంలో చాలామందిని రెచ్చగొట్టి అద్దాల గదిలో కూర్చున్న మన సమాజం మీద రాళ్లు వేయించడం జరిగింది. కాబట్టి వీటన్నిటినీ అధిగమించి మనం ముందుకు నడవాలి. సమాజంలో ఉన్న అగ్ర కులాల కింద పరిగణించబడతా ఉన్నాం కాబట్టి మిగిలిన అన్ని సమాజాలతో మనం కలిసి కలుపుకొని ముందుకు సాగుతూ రాజకీయంగా ముందుండి ప్రపంచంలోనే, భారతదేశంలోనే అత్యున్నత నాయకులుగా, సీనియర్ నాయకులుగా చలామణి అవుతున్నటువంటి మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ కులపరంగా మన వల్ల ఏ రకమైన ఇబ్బంది రాకుండా, అలాగే కూటమి ధర్మంతో మనం ముందుకు సాగుతూ ఉన్నాం కాబట్టి ఆ కూటమికి కూడా ఇబ్బంది రాకుండా అందరం కలిసికట్టుగా ప్రయాణం చేయాలని, పలు సమాజాలందరినీ మనం గౌరవంతో ముందుకు సాగాలని చెప్పి కోరుకుంటూ, ఈరోజు ఎందుకంటే కొద్దిసేపట్లోనే సోదరుడు బ్రహ్మం గారు రాబోతూ ఉన్నారు. వచ్చిన తర్వాత అంతా కొంచెం రసాబసగా ఉంటుంది కాబట్టి ముందుగా నన్ను సోదరులు మాట్లాడించారు. ఏమైనప్పటికీ ఇక్కడికి వచ్చినటువంటి కాబోయే డైరెక్టర్లు, వాళ్ళ సన్నిహితులు, స్నేహితులు, బంధువులు, మిత్రులు అందరికి కూడా వారి తరపున నేను శుభాకాంక్షలు, అలాగే కాబోయే చైర్మన్ గారికి, డైరెక్టర్లు అందరికి కూడా శుభాకాంక్షలు. మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై తెలుగుదేశం.